హలో, నేను డాక్టర్ సుజని, ఫిజియోథెరపిస్ట్, ఆస్టియోపత్ అండ్ కైరోప్రాక్టర్. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, దేనివల్ల వస్తుంది, ఏం చేస్తే బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, ఏం చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బ్యాక్ పెయిన్ని మనం ప్రతి నలుగురిలో ఒకరికి చూడడం జరుగుతుంది. ప్రతి మనిషికి అంటే 80 to 90% ఆఫ్ పీపుల్కి బ్యాక్ పెయిన్ అనేది 20 to 45 ఇయర్స్ మధ్యలో ఏదో ఒక టైంలో కనపడుతుంది. సో ఒకవేళ ఆ బ్యాక్ పెయిన్కి సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా, దాన్ని ట్రీట్ చేయకుండా అలాగే వదిలేస్తే కనుక మళ్ళీ ఆ బ్యాక్ పెయిన్ 45 నుంచి 80 ఇయర్స్ మధ్యలో మళ్ళీ రీఅక్కర్ అంటే మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము.